సెప్టెంబర్‌లో ఎలాగో సెప్టెంబర్, అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటోంది. అది జ్యోతి రాసుకొచ్చింది. కానీ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరుగుతున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాలను కేంద్ర ఎన్నికల సంఘం కస్టడీలో ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం హైకోర్టుకి చెప్పింది. ప్రక్రియ ముగిసి ఆ జాబితాలు తమకొచ్చేంత వరకు స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని వివరించింది. స్థానిక ఎన్నికల సంబంధించి దాఖలైన పిటిషన్ల మీద రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది నర్సీపురం అశ్విని కుమార్ సహా పిటిషనర్ల వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించి తదుపరి విచారణ అక్టోబర్ 6కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లేసాగిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుండ్రంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ జనగణనతో పాటు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వాలంటూ బీసీ సంఘం అధ్యక్షుడు కె శివశంకర్రావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అట్లాగే స్థానిక సంస్థలకు సత్వరం ఎన్నికలు నిర్వహించాలి ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది తాండవ యోగేష్ బిల్ దాఖలు చేశారు. ఇదే అంశం మీద మరికొన్ని వ్యాజ్యాలు దాఖలైనవి. వ్యాజ్యాల మీద ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే ధర్మాసనం గురువారం వాటి మీద మరోసారి విచారణ జరిపిన సందర్భంలో ఇది. ఆ లెక్కనైతే అక్టోబర్లో వస్తాయి లిస్టులు. అప్పుడు అక్టోబర్లో జరగచ్చు ఎన్నికలు.